హలో అండి. కేవలం 7 రోజుల్లోనే జుట్టు రాలడం అనేది పూర్తిగా ఆగిపోతుందండి. కొత్త జుట్టు రావడం అనేది మొదలవుతుంది. ఈ సింపుల్ రెమెడీని మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అన్నీ కూడా మనకు అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి. ఇవాల్టి ఈ రెమెడీలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి రెమెడీ అయితే చూయించబోతున్నానండి. సో, రెమెడీలోకెళ్ళే ముందు హెల్త్‌కి సంబంధించినటువంటి ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటా. వెయిట్ లాస్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే స్కిన్ మంచిగా గ్లోయింగ్‌గా ఉండడానికి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. గంజి తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే ఇవాల్టి ఈ చిన్ని వీడియోలో గంజి తాగడం వల్ల ఏమవుతుందో తెలుసుకుందాం. సో, సాధారణంగా మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటాం కదండీ! ఒక గ్లాస్ వాటర్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. బియ్యంని 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక మనం వాటర్ అనేవి ఇందులో యాడ్ చేసుకుంటాం కదండీ! సాధారణంగా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనం గంజి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ ఎక్స్‌ట్రా వాటర్ తీసుకోవాలండి. ఇక స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొద్దిగా ఈ విధంగా పొంగులాగొచ్చి తర్వాత ఒక 70% కుక్ అయిన తర్వాత ఈ విధంగా గంజి సెపరేట్ చేసుకోవాలండి. మనం ఎక్స్‌ట్రా ఎంత వాటర్ అయితే యాడ్ చేసామో అంత ఈ విధంగా గంజిలాగా సెపరేట్ చేసుకోవాలి. ఇక ఇందులోకి కొద్దిగంత నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ రైస్‌లో సాల్ట్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఇక సాల్ట్ ఎక్స్‌ట్రా మనం యాడ్ చేసుకోవడం అవసరం లేదండి. నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. గంజి తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ప్రతిరోజు అన్నం వండుతూ ఉంటాం. ఒక గ్లాస్ వరకు వాటర్‌ని ఎక్స్‌ట్రా యాడ్ చేసి ఈ విధంగా గంజిలాగా తీసుకొని తాగుతూ ఉన్నట్లయితే తక్షణ శక్తి అనేది పెరుగుతుందండి. అంటే ఇమ్మీడియేట్‌గా మనకు ఎనర్జీ అనేది వస్తుంది. మెరుగైన జీర్ణక్రియ అలాగే డీహైడ్రేషన్ నుంచి నివారణ అనేది మనకు లభిస్తుంది. మరియు రోగనిరోధక శక్తి పెరుగుదల వంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో ఉండే విటమిన్ బి ఖనిజాలు పుష్కలంగా ఉండి చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి అలాగే బరువు తగ్గడానికి సహాయపడతాయి. సో, గంజి తాగడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. గంజిలో అధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలసటగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యం తర్వాత నీరసాన్ని తగ్గించడానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందండి. అంతేకాదండి డీహైడ్రేషన్ నుంచి నివారిస్తుంది. మన బాడీ ఎప్పటికీ హైడ్రేట్‌గా ఉండేలాగా చూసుకుంటుంది. మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్‌ని కూడా పెంచుతుందండి. రక్తపోటును కూడా నివారిస్తుంది. మీరు కూడా వీలైతే ప్రతిరోజు ఒక గ్లాస్ గంజి తాగడానికి ప్రయత్నించండి. ముందుగా ఈ విధంగా వేపాకు తీసుకోవాలండి. జుట్టు సంరక్షణలో వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెమెడీని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. జుట్టు రావడం అనేది పూర్తిగా ఆగిపోతుందండి. అంతేకాదండి హెయిర్ చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. నేను వాడిన తర్వాతే ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నాను. నేను వారం రోజులు వాడానండి. వారానికి 2 సార్లు చొప్పున. సో, అద్భుతమైనటువంటి ఫలితం కనపడింది. సో, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి మీకు చూపిస్తున్నానన్నమాట. వేపాకు జుట్టు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వేపలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెమెడీ వల్ల హెయిర్ గ్రోత్ అవ్వడమే కాదండి డాండ్రఫ్ పూర్తిగా తొలగిపోతుంది. వేపలో ఉండేటువంటి యాంటీ ఫంగల్ లక్షణాలు తలపై ఉండే ఈస్ట్ ఇన్ఫెక్షన్లను, చుండ్రును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వేపాకు జుట్టు గుజ్జలను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. తల చర్మంపై రక్త ప్రసరణ మెరుగుపరిచి కొత్త జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుందండి. ఎవరైతే పేల సమస్యతో బాధపడుతూ ఉంటారో ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల పేలు కూడా పూర్తిగా పోతాయండి. ఇక కలబంద కూడా తీసుకోవాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది కలబంద మన జుట్టుకు చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాదండి జుట్టు చిక్కులు పడకుండా చాలా స్మూత్‌గా ఉంటుంది. కలబంద జుట్టు ఆరోగ్యానికి ఒక అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధం అండి. ఇందులో ఉండే విటమిన్లు ఏ, సి, ఇ, బి12 ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. సో, కలబంద వల్ల జుట్టుకు కలిగేటువంటి ప్రయోజనాలు ఒకటా రెండా చాలా ఉన్నాయండి. కలబంద హెయిర్ ఫోలికల్స్ని బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. చుండ్రును పూర్తిగా నివారిస్తుందండి. జుట్టు పెరుగుదల అలాగే ఒత్తుగా మారడానికి కలబంద అద్భుతంగా పనిచేస్తుంది. కలబందలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఇక వేపాకుని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని కలబందను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. టీ స్ట్రైనర్ తోటి అయినా వడగట్టుకోవచ్చు. లేదనంటే మనము కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండేసినా సరే రసం అనేది సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ సిరం మనము 2 విధాలుగా ఉపయోగించబోతున్నామండి. కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కాస్త లూజ్గానే ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. ఈ రెమెడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకోవాలండి. ఒక్కసారి రెడీ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి వీలవ్వదు. నేను ఒక్కో వీడియోలో ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నటువంటి ఆప్షన్ ఉన్నట్లయితే అదే వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాకపోతే ఈ రెమెడీ మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. సో, వేపాకు, కలబంద మనకు సహజ సిద్ధంగానే దొరుకుతూ ఉంటాయండి.
ఒకవేళ మాకు వేపాకు దొరకదు అనుకున్నట్లయితే మనకు అందుబాటుగా ఉన్నప్పుడు కాస్త ఎక్కువగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 15 రోజుల వరకు అస్సలు పాడవదు. ఇందులో నుంచి సగం వరకు వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి నేను కొద్దిగంత బాదం ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కోకోనట్ ఆయిల్ కానీ, హెర్బల్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, లేదంటే డాబర్ ఆమ్లా కూడా యూజ్ చేయొచ్చు అంటున్నారు. డాబర్ ఆమ్లా కానీ మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని ఇందులోకి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇక ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మీరు కావాలంటే ఇందులోకి ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వేపలో అలాగే అలోవెరాలో చాలా పోషకాలు ఉంటాయి. ఈ రెమెడీలో విటమిన్ ఈ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి. ఇక ఈ విధంగా ఎంటీ స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకోండి. స్ప్రే బాటిల్ లేకపోతే నో ప్రాబ్లం అండి. అదే బౌల్లోనే ఉంచుకొని కొద్దిగా చేతిలో వేసుకొని మొత్తం తలంతా కూడా అప్లై చేసేయండి. ఎక్కడా కూడా అసలు గ్యాప్ అనేది లేకుండా జుట్టు ఎంత పొడవునా ఉంటుందో అంత పొడవునా తల మాడు భాగానికి దట్టంగా అప్లై చేసేయండి. సో లేదంటే ఈ విధంగా స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే ఇంకా ఈజీ అవుతుందండి తలకు అప్లై చేసుకోవడానికి. సో ఈ విధంగా స్ప్రే చేసామంటే తల మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. సో ఈ మనం సగం సపరేట్ చేసుకున్నది వచ్చేసి తలకు అప్లై చేసుకోవడానికి, అది కూడా తలస్నానానికి వెళ్ళే ముందు కనీసం అంటే 15 నిమిషాల ముందైనా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. మీకు సమయం ఉందనుకుంటే 30 నిమిషాలు అలాగే తల మీద ఉంచుకున్నా కూడా చాలా మంచిదండి. సో ఇక రిమైనింగ్ సగం మనం పక్కన పెట్టుకున్నాం కదండి. ఇందులోకి మనం తరచూ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటాము, ఏ షాంపూ అయితే బెస్ట్ అని అడుగుతున్నారు. నేను పలానా షాంపూ అనేమి చెప్పట్లేదండి. మీరు తరచూ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూని ఇందులోకి మిక్స్ చేసుకునే ముందు 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఎప్పుడైనా సరే డైరెక్ట్ షాంపూ తల మీద అప్లై చేసుకోవద్దండి. షాంపూలో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో నేను మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నానండి ఎలాగా మనం మిక్స్ చేసుకోవాలని. ఒక్క షాంపూ తోటి చూపిస్తున్నా. మీకు అందాజుగా తెలిసే ఉంటుంది కదండి మన హెయిర్ లెంత్ని బట్టి మనకు ఎన్ని షాంపూస్ మనం తరచూ ఎన్ని షాంపూస్ యూస్ చేస్తూ ఉంటాము అన్న ఐడియా ఉంటుంది కదండి. అన్ని షాంపూస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఒక షాంపూ చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను వారంలో 2 సార్లు అప్లై చేసుకున్నా. జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పి ఒక్క షాంపూని ఇందులోకి యాడ్ చేశానండి. యాక్చువల్గా నా హెయిర్కి అయితే 4 షాంపూల వరకు అవసరం పడతాయి. ప్రతిసారి తలస్నానం చేసినప్పుడు 4 షాంపూల వరకు నేను యూజ్ చేస్తానండి. 1 రూపీవి. పలానా షాంపూ అని నేను చెప్పట్లేదండి. మీకు ఏ షాంపూ నచ్చితే ఆ షాంపూని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ తలస్నానం చేసేయండి. జుట్టు శుభ్రం అవుతుంది. అంతేకాకుండా డైరెక్ట్గా మనం కెమికల్ని అప్లై చేయడం లేదు కాబట్టి హెయిర్ కూడా చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. సో ఈ విధంగా వారానికి 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేసుకుంటూ ఉండండి. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.